వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 21వ తేదీ శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించి మండల స్థాయి అధికారులతో శుక్రవారం ఆమె కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. యోగా కార్యక్రమం విజయవంతం చేయడానికి చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా తెనాలి మండల పరిధిలో మెగా యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెనాలి మండల పరిధిలో 173 కేంద్రాలలో శనివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రేపు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక మెగా కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంకి వైజాగ్ నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని లాస్ట్ 1 మంత్ నుంచి మనం చాలామంది సిటిజన్స్ని రిజిస్టర్ చేయడం, మ్యాప్ చేయడం, తర్వాత వెన్యూస్ని ఐడెంటిఫై చేయడం, రేపటి రోజున ఒక మెగా యోగా డేని మనం సెలబ్రేట్ చేయబోతూ ఉన్నాము. రేపు మార్నింగ్ 6 o'clock నుంచి 8:30 లోపల ఇది మనకు 173 వెన్యూస్ ఐడెంటిఫై చేశాము. ఒక్కొక్క పంచాయతీని బట్టి 7 వెన్యూస్, 8 వెన్యూస్ అట్లా ఐడెంటిఫై చేశాము. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, సచివాలయం బిల్డింగ్స్ ఇట్లాగా 173 వెన్యూస్. ప్రతి వెన్యూకు కూడా ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ని మనం ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ యోగా ఎవరినైతే మనం మ్యాప్ చేసామో ఒక్కొక్క ట్రైనర్కి మనం 300 మందిని మ్యాప్ చేయడం జరిగింది. ఆ 300 మంది కూడాను ఆ రోజు అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఆ రోజు యోగా కంప్లీట్ చేసి 2 crore మెంబర్స్తో మనం ఒక వరల్డ్ రికార్డ్ అనేది ప్లాన్ చేశారు. కాబట్టి ఏఐ ద్వారా ఇదంతా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వెన్యూలో కూడాను ఒక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫంక్షనల్ అసిస్టెంట్స్కి, పంచాయతీ సెక్రటరీస్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్, తహసీల్దార్ గారు ఇతర మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ అనేది, కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్కి ఒక 2 విలేజెస్ని మనం ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ 2 విలేజెస్లో ఉన్న వెన్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు కొంచెం మానిటర్ చేస్తా, పబ్లిక్ అందరూ అందుబాటులోకి వస్తున్నారా, వెన్యూ ఇన్ఛార్జెస్ అటెండ్ అయ్యారా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు, మానిటర్ చేస్తారు. సో రేపు జరిగిన ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సుమారు 1786 నుండి రెవెన్యూ వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తుందని, ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ అని, అందులో పనిచేయడం ఒక వరమని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా రెవెన్యూ డే నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇందులో భాగంగా విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో రెవెన్యూ శాఖ ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా, ప్రజల ముందు రెవెన్యూ శాఖ తలెత్తుకునే విధంగా ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు సుమారు 1786 నుంచి ఏమో రెవెన్యూ వస్తుంది. మరి అత్యంత దగ్గరగా ప్రజలకు ఉండే శాఖ రెవెన్యూ శాఖ. ప్రజలకు సర్వీస్ చేయడం, అందులో ఈ రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడం నేను ఒక వరంగా భావిస్తూ ఉన్నా. మరి ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ డే ఈ 20వ తారీఖున జూన్ 20న జరపాలని పెద్ద మనసుతో వాళ్ళ ప్రభుత్వం కూడా అంగీకరించి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది మా కోసం. మరి ఇందులో భాగంగా రెవెన్యూ ఉద్యోగి రిటైర్ అయినా కానీ వాళ్ళు రెవెన్యూ ఉద్యోగి అని నేను భావిస్తూ ఉంటా. మరి రిటైర్ అయిన వాళ్ళని, పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని నేను ఈరోజు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. హృదయపూర్వకంగా వారందరికీ కూడా వారు రెవెన్యూ శాఖకు అందించిన సేవలని గుర్తు చేసుకుంటూ వారితో కాసేపు సమయం గడపడం నాకు ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలి. పేదవాళ్ళకి సర్వీస్ చేసే శాఖ రెవెన్యూ శాఖ. చక్కగా విలువలతో కూడిన విధంగా ప్రజలకి దగ్గరయ్యి వారు చేయగలిగే పనులు, న్యాయబద్ధంగా ఉండే పనులు, వారిని తిప్పుకోకుండా వెనువెంటనే చేసే విధంగా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగానే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రెవెన్యూ శాఖ ప్రజల ముందు తలెత్తుకొని ఉండే విధంగా
మన ఉద్యోగులు అందరూ పనిచేయాలని కూడా నేను సూచిస్తూ ఉన్నా. ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు రిటైర్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని వారు అభిమానించి తెనాల్లో ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో వారందరినీ వారి ఆఫీస్కి పిలిపించి ఆహ్వానించి వారి యొక్క డెవలప్మెంట్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమేమి చేస్తున్నారు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు ప్రస్తుత ఎంప్లాయీస్ కొరకు ఒక రెవెన్యూ భవన్ లాగా బిల్డింగ్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ సమావేశాలకు కానీ దేనికైనా కూడా వారు చేసిన మంచి పని బట్టి రిటైర్ ఎంప్లాయీస్ అంతా వారికి మేము ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా వారి యొక్క సిబ్బందిని వారితో కూర్చోబెట్టుకుని గత రెవెన్యూ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు రెవెన్యూ ఎంప్లాయీస్ ఏ విధంగా ఉన్నారు, వారికి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే పెద్దవారిని సంప్రదించి ఆ డౌట్లు క్లారిఫై చేసుకుని సబ్జెక్ట్ గురించి తెలుసుకోమని చెప్పారు. అట్లాగే ఆఫీస్కి వచ్చిన రిటైర్ ఎంప్లాయీని ముందు గౌరవించి వారిని అడిగి మీరు ఎవరండి, ఎందుకు వచ్చారని కూర్చోబెట్టి వారికి పని ఏంటో తెలుసుకుని చేయించి పంపించవలసింది కూడా మా ముందు వారి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంఆర్ఓ బాధ్యత అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. అందులో తెనాలి టౌన్ అంటే ఇంకా ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి పనులు పక్కన పెట్టి మా రిటైర్ ఎంప్లాయీస్ కొరకు వారు కేటాయించిన ఈ సమయాన్ని బట్టి వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయీకి కూడా రిటైర్ అయిన రెవెన్యూ ఎంప్లాయీని వారు సన్మానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర్ వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, తెనాలి రైతు సంఘ అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్, 39వ వార్డు అధ్యక్షులు కోళ్లపూడి రాజేష్, జొన్నకుడి సుధామాధవి, తమ్మిశెట్టి ప్రసాద్, బాలసాని చందు, తంగిరాల సంసోన్, తంగిరాల గోపి, సన్నిపోగు నరేష్, సుద్దపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మాతృమూర్తి అయిన నారా భువనేశ్వర్ గారి జన్మదినం ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నారా భువనేశ్వరి గారు ఇంతకుముందు ఏనాడు రాజకీయాల్లో తాను రావటం కానీ ఆమె పార్టీ కోసం పనిచేయటం కానీ జరగలేదు. కొంతమంది దృష్టులు మాట్లాడిన మాటలకు ఆమె నిజం గెలవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అక్కడ ఉన్న మహిళలను, తెలుగుదేశం కార్యకర్తలను, ప్రజలను వారిని ఉత్తేజం కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలవటానికి కానీ ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి వారు పరిమితం అవటానికి కారణం భువనేశ్వరి గారి నిజం గెలవాలి అనే కార్యక్రమం కూడా ఒక రకంగా మాకు తెలుగుదేశం గెలుపుకి ఎంతో తోడ్పడింది. నారా భువనేశ్వరి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నీరేళ్లు జీవించాలని వారికి కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి 21 సంవత్సరాల యొక్క ముఖ్యమంత్రి పదవీ కాలం చేపట్టి మరి ఎప్పటికీ కూడా అలపెరగని మనిషిలా ఇప్పటికీ ప్రజాసేవ చేస్తున్నాడంటే దానికి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి భువనేశ్వర గారు నిజంగా ఆమె ఓర్పుకి సహనానికి మేము మెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆమె పుట్టినరోజు అవడం వలన మాకు చాలా సంతోషకరంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమెకున్న ఓర్పు ఏంటంటే ఒక విధంగా ఆమెకు వ్యక్తిగతంగా భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కొడుకు మంత్రిగా ఉన్నా కానీ ఎక్కడా కూడా ఆమె అహంకార్యాన్ని చూపించకుండా ఎప్పుడూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైపోయి ఒక పక్కన ట్రస్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక పక్కన మన మహిళా సంఘాలకి అనేకమైన కార్యక్రమాల్లో అందుబాటులో ఉంటా కూడా ఆమెకంటూ సొంత ఇమేజ్ పెంచుకుని ఈరోజు జనంలోకి వచ్చి రాజకీయంలో ఎప్పుడూ కూడా ఆమె పాత్ర లేకుండా వెనకాల నుండి నడిపించేటువంటి వ్యక్తి మాకు అందరి అభిమానురాలు నాయకురాలైనటువంటి ఆమెకి మరి దేవుడు ఎల్లకాలం ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ అధికారులు.
తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.